హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మమ్మ చేతి వంట. సో ఈరోజు మన వీడియోలో మనం చూపించబోయే రెసిపీ వెజ్ శాండ్విచ్. సో వెజ్ శాండ్విచ్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా బ్రెడ్, బాయిల్ చేసిన ఆలు అండ్ బాయిల్ చేసుకున్న స్వీట్ కార్న్, తగినంత కొత్తిమీర, సాల్ట్, చిల్లీ పౌడర్, చిన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్, ఆనియన్, చాట్ మసాలా, లెట్యూస్, టొమాటో కెచప్ అండ్ చిల్లీ సాస్. సో ఇప్పుడు ముందుగా బాయిల్ చేసిన పొటాటోని ఒక బౌల్లో తీసుకుందాం. ఇప్పుడు దీంట్లో మనం 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకుందాం. అలాగే చిల్లీ పౌడర్ 1 టేబుల్ స్పూన్ అండ్ 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా. సో దీన్ని మనం స్మాష్ చేసుకుందాం మెత్తగా. సో ఇప్పుడు స్మాష్ చేసుకున్న పొటాటోలు బాయిల్ చేసిన స్వీట్ కార్న్ని యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడు నెక్స్ట్ అలాగే కొత్తిమీర, క్యాప్సికమ్, ఆనియన్ ఇవన్నీ యాడ్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందాం. సో ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఈ ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్, సో ఆయిల్ని ఈవెన్గా ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు మనం బ్రెడ్ని ఫ్రై చేసుకుందాం. సో ఓవెన్ లేని వాళ్ళు ఇలా స్టవ్ మీద కూడా శాండ్విచ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఆయిల్ మొత్తం బ్రెడ్కి ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా ఇలా చేసుకోవాలి. సో బ్రెడ్ని 2 సైడ్స్ టోస్ట్ చేసుకొని ఫస్ట్ దీని మీద చిల్లీ సాస్, నెక్స్ట్ టొమాటో కెచప్. సో ఇది బేస్ లాగా బ్రెడ్కి మొత్తం స్ప్రెడ్ చేసుకుందాం. సో ఇది స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న పొటాటో స్మాష్ మొత్తం దీని మీద ఫిల్ చేసుకుందాం. సో ఇప్పుడు ఒక లేయర్ లెట్యూస్ అండ్ దాని మీద ఇంకొక బ్రెడ్. సో ఇప్పుడు మనకి వేడివేడిగా శాండ్విచ్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.